అందరికీ నమస్కారము. ఈరోజు పిల్లలు ఎంత డెవలప్ అయ్యారంటే ఒక 30-40 ఇయర్స్ కింద ఉన్న ఎడ్యుకేషన్ సిస్టానికి ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టానికి తర్వాత మళ్ళీ కాలేజెస్ కానీ అన్ని విషయాల్లో అప్పుడు 30-40 ఏళ్ళ కింద కాన్వెంట్ స్కూల్స్ లేవు, అంతా గవర్నమెంట్ స్కూల్లో చదివేవాళ్ళు. ఈరోజు కాన్వెంట్ స్కూల్స్ వచ్చాక తర్వాత ప్లస్ వీళ్ళు సోషల్ మీడియాలో చూశాక పిల్లలకు కూడా అవేర్నెస్ చాలా బాగా పెరిగింది. అయితే తల్లిదండ్రులు మెయిన్గా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తమ పిల్లలు చదువుకుంటున్నారు, సరే అంతవరకు బాగుంది, మార్కులు మంచిగా తెచ్చుకుంటున్నారు, మీరు వాళ్ళ మీద కొంత పెట్టుబడి అని నేను అనను, వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ అనేది ఏం చేయాలి అని అంటే ముఖ్యంగా వాళ్లకు మంచి ఎడ్యుకేషన్, మంచి స్కూల్లో చేర్పించండి, మంచి యూనిఫామ్ ఇవ్వండి, తర్వాత వాళ్లకు ఏ వృత్తి చేస్తారో అడగండి, దాని ప్రకారంగా వాళ్లకు ఫెసిలిటీస్ ఇవ్వండి. ఇప్పుడు చూడండి, కొంతమంది ఉంటారు పిల్లలు, వాళ్లకు ఈ ఎడ్యుకేషన్ మీద అంత ఇంపార్టెన్స్ ఉండదు, ఏదో గ్రాడ్యుయేషన్ చేస్తారు, తర్వాత క్రికెట్ ప్లేయర్ కావాలనో, ఫుట్బాల్ ప్లేయర్ కావాలనో, హాకీ ప్లేయర్ కావాలనుకుంటారు. అయితే మీరు ఏంటంటే ఆ వయసులో ఉన్నప్పుడే వాళ్ళ మీద చూసి వాళ్లకు ప్రోత్సాహం కల్పిస్తే వాళ్లకు వాళ్ళ జీవనోపాధి కల్పించినట్టు అవుతుంది, వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడతారు. లేదు నువ్వు ఇది అయ్యేదానికి లేదు, నువ్వు డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, లాయర్ కావాలి, అది కావాలి, ఇది కావాలంటే వాడేం చేస్తాడు, మిమ్మల్ని మభ్యపెట్టేదానికి కాలేజీలో జాయిన్ అవుతాడు, కానీ సరిగ్గా చదవడు, ఫెయిల్ కాడు, ఆ తర్వాత మీకు డిపెండెంట్గా అయిపోతాడు. కాబట్టి మీరు అసలైన పెట్టుబడి మీ పిల్లల మీద ఏంటి అంటే వాళ్ళ మీద మంచి ఎడ్యుకేషను, తర్వాత ఇచ్చి వాళ్ళ యొక్క ఇష్టానుసారంగా అంటే మీకు తెలిసిపోతుంది వాడు ఏ ఫీల్డ్లో పైకి రాగలడు అని. అలాగా ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఇంజనీరింగ్ చేసే ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళు ఏమంటారంటే నాన్న నేను బీకామ్ చేసి ఎంబీఏ చేస్తానని. అటువంటిప్పుడు వాడిని ఫోర్స్ చేయొద్దు, ఏదో బీటెక్ చేస్తే ఇంజనీరింగ్ అనిపించుకున్నట్టు కాదు. ఈ రోజుల్లో ఏ వృత్తి చేసినా కానీ మంచి జీతాలే ఉన్నాయి, చాలా కోర్సులు ఉన్నాయి. ఇంజనీరింగ్ కాకుండా ఫిలిం యాక్టింగ్, బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఉంది, ఫోటోగ్రఫీ ఉంది, తర్వాత మళ్ళీ ఎన్నో కోర్సులు ఉన్నాయి. ఇట్లా తీసుకుంటే ఎంబీఏ ఉంది. ఎవరు ఏ చదువుకొని ఎవరికైతే నైపుణ్యాలు ఉన్నాయో వాళ్లకు మంచి జీతాలే వస్తున్నాయి. ఓన్లీ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళకే హైయెస్ట్ పెయిడ్ శాలరీస్ రావట్లేదు, అందరికీ వస్తున్నాయి. కాబట్టి మీరు మీ విలువైన పెట్టుబడి ఏంటంటే మీ పిల్లల మనస్తత్వాన్ని తెలుసుకొని ప్రైమరీ ఎడ్యుకేషన్ వరకు అంటే మామూలుగా మీకు తెలిసిన విషయమే. ఒకసారి కాలేజీకి వస్తే ఇంటర్మీడియట్ లెవెల్లో అప్పుడు చేయవలసింది ఏంటంటే మీరు వాళ్ళని అడగాలి, మీ యొక్క అభిప్రాయాలను వాళ్ళ మీద పెట్టి, మీకు ఏదో ఎప్పుడో కోరిక ఉంటుంది డాక్టర్ చేయాలని, ఇంజనీర్ చేయాలని, అది తప్పు. అసలైన పెట్టుబడి ఏంటంటే మీ పిల్లలకు అవసరమైనప్పుడు ఆ పలానా కోర్సులో
చేర్పించి, లేదు స్పోర్ట్స్ మ్యాన్ అవుతారంటే డబ్బులు కట్టి కోచింగ్ ఇప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆధారపడేలా చేసేదే మీ యొక్క అసలైన పెట్టుబడి పిల్లల పైన. అది పిల్లలు ఒకసారి వాళ్ళకి తెలుసుకొని వాళ్ళ వృత్తుల్లో బాగా రాణించాక మీకు మంచి పేరు వస్తుంది. డబ్బుల విషయం పక్కన పెట్టండి. ఆ రోజు మా నాన్నగారు నేను ఇలా చేయమంటే నేను ఇలా చేశాను అని మీ గురించి గొప్పగా చెప్పుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులారా, మీరు ఒక్కడి మాత్రము పురాతన కాలం 45 ఏళ్ళ కింద మాదిరిగా తల్లిదండ్రులు మాదిరిగా నువ్వు ఖచ్చితంగా డాక్టరే కావాలి, ఇంజనీరే కావాలి, లేకపోతే నిన్ను చదివించను అనే బ్లాక్మెయిలింగ్ చేయకూడదు. పిల్లల యొక్క అభిష్టారం ప్రకారము, ఇంట్రెస్ట్ ప్రకారము వాళ్ళ కోర్సుల్లో జరిపియండి. తర్వాత డబ్బులు అవసరమైతే ఇన్వెస్ట్ చేయండి. ఈ డబ్బులు పెట్టగానే ఇమీడియట్గా రావాలి అంటే కూడా రావు, కొంతకాలం ఆగాలి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా, అదే మీ గొప్ప అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే మానసికంగా ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు డబ్బులు అంటే ఇంజనీరింగ్కి అయినా కట్టాల్సిందే, బీకామ్కి అయినా కట్టాల్సిందే, ఎంబీబీఎస్కి అయినా కట్టాల్సిందే, అన్నిటికీ కట్టాల్సిందే. కాకపోతే వాళ్ళు ఏదైతే కాన్ఫిడెంట్గా చేస్తున్నారో ఆ విషయంలో మీరు ఒప్పుకొని వాడిని ఎంకరేజ్ చేస్తూ వాడికి డబ్బులు కట్టి వాడి కాళ్ళ మీద ఆధారపడి జీవనోపాధి కల్పించడమే అదే మెయిన్ ఇన్వెస్ట్మెంట్. అదే అన్నమాట. ఇంకా వేరే ఏం లేదు. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏందో డబ్బులు తెచ్చిపెట్టాము, ఫ్యాక్టరీ తెచ్చిపెట్టాము, బిజినెస్ చేయిస్తున్నాము అన్నది కాదు. ఒకవేళ మీ అబ్బాయి ఎంబీఏ చేశాక ఏదైనా వ్యాపారం చేస్తాను అని అంటే వాళ్ళకు ఈ రోజుల్లో మిమ్మల్ని అడిగే అవసరం లేదు. వాళ్ళకు చాలా ప్రభుత్వ పథకాలు ఉన్నాయి, అలా చేసుకుంటారు. కాకపోతే మీ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే వాళ్ళ మానసిక పరిస్థితికి సపోర్ట్గా ఇచ్చి మంచి పాజిటివ్ స్ట్రోక్ ఇచ్చి వాడిని పలానా వాడికి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో ఎంకరేజ్ చేస్తే వాడు మీకు పేరు తెస్తాడు, దేశానికి పేరు తెస్తాడు, మంచిగా సంపాదించుకుంటాడు. జై హింద్, జై భారత్.